హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. ఓ కప్పు కందిపప్పు, ఓ పెద్ద కట్ట గోంగూర, ఓ కప్పు టమాటా, ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 8, కారం, పసుపు, సాల్ట్, చింతపండు, కరివేపాకు, చిన్నులపాయ రబ్బలు, తాలింపు గింజలు, ఆయిల్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం. అలాగే దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని కడుక్కుందాం నీట్గా. ఇప్పుడు కందిపప్పు నీట్గా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. దీంట్లో కొన్ని ఉల్లిపాయలు ముక్కలు, ఓ పెద్ద కప్పు టమాటా, ఒక 5 ఉంటాయండి. దీంట్లో చింతపండు, గోంగూర పప్పులో చింతపండు వేస్తే పులుపుకి బాగుంటుంది. అలాగే గోంగూర కట్ట ఒకటి పెద్దది, ఇది మొత్తం దీంట్లో పెట్టుకుందాం. ఇంట్లో పెట్టుకున్నాక ఇప్పుడు గోంగూర అంతా పెట్టుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను కదండి, పొంగకుండా ఉంటుంది, పప్పు మెత్తగా ఉడికిద్ది. అందుకని 1 గ్లాస్ వాటర్, 2 గ్లాస్ వాటర్ పడుతుందండి పప్పులోకి, మెత్తగా ఉడికిద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీని మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చాక పప్పు తాలింపు వేసుకుందాం మెదుపుకొని. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు మెదుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసాక దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ పప్పు అంతా బాగా వెనుపుకుందాం. ఈ గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పదే 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూడండి, పప్పు బాగా మెత్తగా మెదుపుకున్నా. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నా. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను.
ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇలా పెడితే చెయ్యి హీట్ అయింది లేదో తెలుస్తుందండి. పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేగాలి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి బాగా కలుపుకుందాం. ఈ తాలింపు అంతా బాగా వేగాలి. దీంట్లో ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. తాలింపు బాగా వేపుకుందాం. తాలింపు ఎంత బాగా వేగితే పప్పు అంత కమ్మగా ఉంటుందండి. ఇదండి తాలింపు బాగా వేపుకున్నా. ఇప్పుడు దీంట్లో ఇందాక సిద్ధం చేసుకున్న పప్పు ఉంది కదండి, అది దాంట్లో వేసేసుకున్నా. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇదండి పప్పు అంతా దీంట్లో వేసుకొని ఇలా తాలింపులో మొత్తం బాగా కలాయి పెట్టుకుందాం. ఇలా పైనుంచి కిందకి మొత్తం కలిపుకొని ఒక్క నిమిషం ఆ తాలింపు ఫ్లేవర్ అదంతా పప్పుకి బాగా తీసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. అందుకని 1 నిమిషం పాటు ఇలా కలిపుకొని దీనిపైన మూత పెట్టుకుందాం. 1 నిమిషం ఊరకల. ఇదండి మూత తీసి ఒక్కసారి కలిపుకుందాం. కలిపుకొని బాగా కింద నుంచి పైకి నీట్గా గోంగూర పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.